19 టీవీ నేను పర్వినిక డీటెయిల్ చూస్తే రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ లోని ఓ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి కలకలం రేపింది. అమాయకులకు టోకర వేసి కిడ్నీ మార్పిడి దందా చేస్తున్నారు. సరూర్ నగర్ లోని అలకనంద హాస్పిటల్లో ఈ కిడ్నీ రాకెట్ దందా నడుస్తుంది. డబ్బు ఆశ చూపి పక్క రాష్ట్రానికి చెందిన వారికి ఆపరేషన్ చేస్తున్నారు. అనుమతులు లేకుండా నలుగురికి కిడ్నీ మార్పిడి చేశారు. పోలీసులకు వచ్చిన సమాచారంతో పోలీసులు ఆసుపత్రిలో తనిఖీలు చేయడంతో విషయం బయటికి వచ్చింది. వెంటనే ఆసుపత్రి దగ్గరకు చేరుకున్న మెడికల్ ఆఫీసర్ పోలీసుల సహకారంతో విచారణ చేపట్టారు. కిడ్నీ ఆపరేషన్ అయిన నలుగురిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధితులు కర్ణాటక, తమిళనాడుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మేడం సిస్టర్స్ డాక్టర్ వెంకటేశ్వరరావు అండి, డిఎంహెచ్ఓ రంగారెడ్డి జిల్లా. మరి మనకి 12:30 గంట టైంలో మధ్యలో మనకి ఇట్లా విషయం తెలిసింది. ఒక హాస్పిటల్లో ఇల్లీగల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతున్నాయి అనేటువంటి విషయం తెలవడం జరిగింది. తెలవగానే ఇమీడియట్గా మా డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు, అదేవిధంగా మన ఏసీపీ గారు, తర్వాత ఇన్స్పెక్టర్ గారు అందరూ కూడా వచ్చి హాస్పిటల్లో తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేస్తే ఒక 2 డోనార్స్, 2 రెసిపియెంట్స్, అంటే కిడ్నీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళిద్దరు, అదే రకంగా కిడ్నీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు నలుగురు కూడా పేషెంట్స్ బెడ్స్ మీద పడుకోవడం గమనించడం జరిగింది. మరి ఇమ్మీడియట్గా డాక్టర్స్ ఎవరు, ఇక్కడ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరు అని చెప్పేసి వాళ్ళ కోసం వెతికితే ఎక్కడ కూడా దొరకకుండా వాళ్ళందరూ కూడా పారిపోయారు. ఎవరు తప్పించుకొని ఎవరు వాళ్ళు లేరు. ఆ తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో సుమంత్ అనేటటువంటి వ్యక్తిని మరి పోలీసు వారి సహకారంతో పట్టుకోవడం జరిగింది. పట్టుకొని విచారిస్తే అతను నాకేం తెలియదు అంటాడు. మరి పేషెంట్ వాళ్ళేమో ఇద్దరేమో కర్ణాటకకు చెందిన వాళ్ళు, ఇద్దరేమో తమిళనాడుకు చెందిన వాళ్ళు. కాబట్టి మన భాష కరెక్ట్గా అర్థం కావడం లేదు. వాళ్ళు కూడా ఏది పెడితే అది ఏదో చెప్తున్నారు తప్పితే కరెక్ట్గా మనకి వాళ్ళు చెప్పింది మనకి అర్థం కాక తర్వాత స్లోగా ఎంక్వైరీ చేస్తే ఇద్దరి దగ్గర కిడ్నీ తీసినట్టుగా, ఒక ఇద్దరి దగ్గర ఏమో వాళ్ళకి డొనేట్ చేసినటువంటి కిడ్నీని అమర్చినట్టుగా మనం సమాచారం అందుకోవడం జరిగింది. వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పినా కూడా దాని నుంచి మనం గ్రాస్ప్ చేసి ఇమీడియట్గా పోలీసు వాళ్ళని అలర్ట్ చేస్తే డీసీపీ గారు, ఏసీపీ గారు, ఇన్స్పెక్టర్ గారు అందరూ కూడా వచ్చారు. మరి వాళ్ళందరి సహకారంతో మొత్తం కూడా వాళ్ళందరినీ ఇప్పుడు గాంధీ హాస్పిటల్కి పేషెంట్స్ని షిఫ్ట్ చేశాం, నలుగురిని. అదేవిధంగా హాస్పిటల్ మీద కంప్లైంట్ చేస్తూ మరి హాస్పిటల్ని సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎంక్వైరీలో తేలినటువంటి విషయాలను బట్టి తదుపరి చర్య. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ లోని ఓ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి కలకలం రేపింది. అమాయకులకు టోకర వేసే కిడ్నీ మార్పిడి దందా చేస్తున్నారు. సరూర్ నగర్ లోని అలకనంద హాస్పిటల్లో ఈ కిడ్నీ రాకెట్ దందా నడుస్తుంది. డబ్బు ఆశ చూపి పక్క రాష్ట్రానికి చెందిన వారికి ఆపరేషన్ చేస్తున్నారు. అనుమతులు లేకుండా నలుగురికి కిడ్నీ మార్పిడి చేశారు. పోలీసులకు వచ్చిన సమాచారంతో పోలీసులు ఆసుపత్రి తనిఖీలు చేయడంతో విషయం బయటకు వచ్చింది. వెంటనే ఆసుపత్రి దగ్గరకు చేరుకున్న మెడికల్ ఆఫీసర్ పోలీసుల సహకారంతో విచారణ చేపట్టారు. కిడ్నీ ఆపరేషన్ అయిన నలుగురిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధితులు కర్ణాటక, తమిళనాడుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, పూర్తి అప్డేట్స్ ఏంటి? కర్నూలులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్ పోలీసులు గుట్టు కూడా చేయడం జరిగింది. అయితే సాయంత్రం సరిగా 5 సమయంలో పోలీసులతో పాటు అక్కడ ఉన్నటువంటి జిల్లా మెడికల్ ఆఫీసర్ కూడా ఈ యొక్క సమాచారం కూడా అవడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం పోలీసులతో పాటు డిఎంహెచ్ఓ కూడా రైడ్స్ కూడా చేయడం జరిగింది. అయితే ఆ రైడ్స్ చేసినటువంటి సమయంలో మాత్రం ఈ కిడ్నీ మార్పిడికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి డిఎంహెచ్ఓ గుర్తించడం జరిగింది. అయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి వారిని కూడా పిలిచి మాట్లాడేందుకు ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి వైద్యులతో పాటు ఆసుపత్రిలో ఉన్నటువంటి ఆసుపత్రి యాజమాన్యం కూడా అక్కడి నుంచి పారిపోయినట్టు కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. కిడ్నీ మార్పిడి జరిగినటువంటి ఆసుపత్రి అది ఆసుపత్రిలో 2 పేషెంట్లు కూడా ఉన్నారు. ఆ 2 పేషెంట్లకి కిడ్నీ కూడా మార్పిడి కూడా చేయడం జరిగింది. వీరిద్దరు కర్ణాటక చెందినటువంటి వారిగా కూడా అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి వైద్యుల్లో సంబంధించినటువంటి రికార్డ్స్ తో కూడా ఉండడం జరిగింది. అయితే ప్రస్తుతానికి
పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కూడా చేపడం జరుగుతుంది. వీరందరూ ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి అమాయకులని డబ్బులు ఆశ చూపించి ఈ విధంగా డాక్టర్లు తీసుకొచ్చి ఇక్కడ ఆసుపత్రి వాళ్ళతో కుమ్మకై ఈ విధంగా ఈ కిడ్నీ మార్పిడి కూడా చేపడుతున్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అంటే ఈ విషయం ఒక్కసారిగా బయటికి రావడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి సంబంధించినటువంటి దానికి సంబంధించి ఆసుపత్రి సంబంధించిన యజమాన్యంతో పాటు ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యులు కూడా వెంటనే అక్కడి నుంచి పరాలన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి పేషెంట్ కు సంబంధించినటువంటి మెడికల్ రికార్డ్స్ తో పాటు అక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి అంబులెన్స్ లో వీరిద్దరిని గాంధీ ఆసుపత్రికి తరలించి కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి వారు ట్రీట్మెంట్ మధ్యలో వదిలిపెట్టి ఆసుపత్రి వైద్యులు వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో వారిపై ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రి కూడా వారిని చికిత్సకు అందించడం జరుగుతుంది. అంటే వీరు ఎప్పుడు ఆసుపత్రికి వచ్చారు, ఇంతకుముందు ఎప్పుడైనా కిడ్నీ మార్పిడి అనేది ఈ ఆసుపత్రిలో జరిగిందా, అసలు ఎంతమంది పేషెంట్లు ఇటువంటి మార్పిడి జరిగిన అంశాలపై కూడా పోలీసు పూర్తి స్థాయిలో రికార్డ్స్ కూడా స్వాధీనం చేసుకొని కూడా వారు దర్యాప్తు కూడా చేపడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనం ఇంతకుముందు ఏదైతే ఆ మెడికల్ సంబంధించినటువంటి ఆఫీసర్ కూడా మాట్లాడడం జరిగింది. వారికి వచ్చినటువంటి సమాచారం ప్రకారమే ఈ విధంగా రైడ్స్ కూడా నిర్వహించాము, ఈ ఆసుపత్రిపై కష్టంగా చర్యలు కూడా చేపడతామని చెప్పేసి కూడా మెడికల్ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. దాంతో పాటు ఈ ఆసుపత్రిలో ఉన్నటువంటి యాజమాన్యం దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఆసుపత్రికి సంబంధించినటువంటి పర్మిషన్ సంబంధించిన అంశాలు కావచ్చు, ఏ డిపార్ట్మెంట్స్ కి వీరు పర్మిషన్ తీసుకున్నారు, ఏ విధంగా ఉందనే అంశాలపై కూడా పూర్తి స్థాయిలో ఆ డిఎంహెచ్ఓ కూడా పూర్తి స్థాయిలో వారు తనిఖీలు కూడా చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.